హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ ఆమ్ ఫైన్. ఫ్రెండ్స్, మనం మొబైల్ తీసుకోదలుచుకుంటే మార్కెట్లో చాలా రకాల బ్రాండ్సే మనకి ఉండడం జరుగుతుంది. అయితే మనం పెట్టేటటువంటి బడ్జెట్కి తగ్గట్టు ఏ బ్రాండ్ కూడా మొబైల్లో స్పెసిఫికేషన్స్ అనేటివి ప్రొవైడ్ చేయదు. మన కాడ పిండుకోవడం తప్ప వాళ్ళు న్యాయం చేయడం అనేది ఏమీ ఉండదు, ఏ బ్రాండ్లో చూసుకున్నా సరే. అయితే మనకి ఈ మధ్యకాలంలో చూసుకుంటే మోటో బ్రాండు ముందుకు వచ్చింది. ఇదే హైలైట్ అవ్వబోతుంది అన్నమాట. మరి ఈ మోటో బ్రాండ్లో మనకి రీసెంట్గా లాంచ్ అయినటువంటి మొబైలు మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ది బెస్ట్ మొబైల్ అవుతుంది. అన్ని మొబైల్ కంటే కూడా ఆన్ ది ప్రైజ్ చూసుకున్నట్లయితే ఇది మామూలుగా 23,000 రూపాయలు ఉంది. 8 GB ర్యాము, అలాగే 128 రోము స్టోరేజ్తో మనకి 23,000 రూపాయలు బడ్జెట్ ఉంది. అయితే రేపు మే 22వ తారీఖు ఇది ఫస్ట్ సేల్లోకి రాబోతుంది. విత్ బ్యాంక్ ఆఫర్తో పాటు మనకి 2,000 రూపాయల డిస్కౌంట్తో 21,000కే ఇది ఫస్ట్ సేల్లోకి రాబోతుంది. 21,000కి ది బెస్ట్ మొబైలు, దీన్ని కొట్టే మొబైలే ఉండదు. చూసుకున్నట్లయితే ఇందులో చూసుకున్నట్లయితే స్పెసిఫికేషన్స్కి సంబంధించి 21,000కి ఇటువంటి మొబైల్ని మనము ఎక్కడా తీసుకోలేము, ఏ బ్రాండ్లో కూడా చూడలేము. ఈ మోటరోలా వాళ్ళకే సాధ్యం అనుకుంటా. మరి 21,000కి ఇన్ని స్పెసిఫికేషన్స్ ఈ మొబైల్లో ప్రొవైడ్ చేయడం మనం చూసుకున్నట్లయితే, ఇక మీరు అనుకోవచ్చు మోటరోలా బ్రాండ్లో మనకి ఓవర్ హీటింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా అనుకోవచ్చు. అయితే ఇందులో ఓవర్ హీటింగ్ ప్రాబ్లం అనేది అస్సలకే ఉండదు. ఎందుకో వీడియోని చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అయితే ఈ మొబైల్లో స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కెమెరా డిపార్ట్మెంటు రియర్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ విత్ సోనీ లైటియా 700C సెన్సార్ని వాడడం జరిగింది. రెండో కెమెరా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉండడం జరుగుతుంది. అలాగే సెల్ఫీ కెమెరా చూసుకుంటే, ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండడం జరుగుతుంది. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా రెండిట్లో కూడా మనకి 4K వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది ఈ మొబైల్లో. విత్ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా 4K వీడియోతో పాటు 4K వీడియో రికార్డింగ్తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాటరీ పరంగా చూసుకుంటే బ్యాటరీ 5000 బ్యాటరీ ఇందులో ఇవ్వడం జరిగింది. దానితో పాటు మనం ప్రొసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ వాళ్ళది స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసరు ఇందులో వాడడం జరిగింది. ది బెస్ట్ ప్రాసెసరు, ఓవర్ హీటింగు మొబైల్ అస్సలకే ఉండదు. మోటరోలా మొబైల్ కదా ఓవర్ హీటింగ్ ప్రాబ్లం ఉంటుందని మీరు అనుకోవచ్చు. ఓవర్ హీటింగ్ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ వాడడం వలన మనకి ఓవర్ హీటింగ్ ప్రాబ్లం అసలుకే ఉండదు. అలాగే ఇందులో IP68 ఫుల్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది, అండర్ వాటర్ ప్రొటెక్షన్ ఉంది. 30 నిమిషాల పాటు నీళ్ళల్లో వాటర్లో కూడా మీరు గేములు ఆడుకుంటారు, అలాగే సినిమాలు చూసుకుంటారు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి మెయిన్గా బయటికి వెళ్ళినప్పుడు వర్షంలో తడిసినా కూడా చెడిపోతుందనే భయమే అసలుకే ఉండదు ఈ మొబైల్లో చూసుకుంటే. ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా
21,000కి ఏ బ్రాండ్ కూడా మనకి ఇవ్వదు. ఈ మోటో బ్రాండ్కే ఇది సాధ్యమని నేను అనుకుంటున్నాను. ఇక మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయగలరు. ఈ మొబైల్ని ఆ ప్రైజ్ సెగ్మెంట్లో ఖచ్చితంగా తీసుకోవచ్చు.